ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కావడానికంటే ముందే మనం ఆ ఎయిర్ స్ట్రైక్ చేయబోతున్నాం అనే విషయం పాకిస్తాన్కి తెలిసింది. ఎన్ని గంటలకు దాడి చేయబోతున్నాం, ఏ ఏ లొకేషన్లలో దాడి చేయబోతున్నాం, ఎన్ని ఫైటర్ జెట్స్తో దాడి చేయబోతున్నాం, ఏ యుద్ధ విమానాలతో దాడి చేయబోతున్నాం అనే మొత్తం ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఇచ్చింది ఎవ్వరో కాదు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారే. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు, ఆయన్నే చెప్పిండు. ఏమని? ఆపరేషన్ సింధూర్ గురించి, ఆ లొకేషన్స్ గురించి, ఆ డేట్ గురించి, టైం గురించి మొత్తం పాకిస్తాన్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అని ఆయన్నే చెప్పిండు. ఇండియన్ ఆర్మీకి లిటరల్గా వెన్నుపోటు పొడిచిర్రు దగ్గరుండి. ఇండియన్ ఆర్మీకి యుద్ధం గురించి ఎవడన్నా శత్రువుకి తెలియక ముందే వెళ్ళి వాడిని తుక్కు చేయడం అనేదే యుద్ధం. అంతే తప్ప పెళ్లి కార్డు కొట్టించి నేను ఇన్ని గంటలకు వస్తున్నా, నేను ఈ లొకేషన్కి వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా, ఇక్కడ ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నా అని పెళ్లి కార్డు కొట్టించి పంచినట్టు మన ఆర్మీకి సంబంధించిన సమాచారం, మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం సీక్రెట్గా ఉంచాల్సిన వ్యక్తి అయినటువంటి జయశంకర్ ఆయన్నే పాకిస్తాన్కి చేరవేసిన అని చెప్పి ఆయన్నే ఒప్పుకున్నాడు. అంటే ఇండియన్ ఆర్మీ ప్రాణాలని, ఇండియన్ ఆర్మీ భద్రతని, లిటరల్గా చెప్పాలంటే మొత్తం ఇండియా భద్రతనే మొత్తం ప్రమాదంలో పెట్టింది. అట్లా పెట్టింది ఎవరో కాదు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గురించి అప్పుడప్పుడు మన యూట్యూబర్స్ చెప్తా ఉంటారు కదా, పాకిస్తాన్కి చుక్కలు చూపెట్టిన జయశంకర్, పాకిస్తాన్ పంచలుడగొట్టిన జయశంకర్ అని. ఆయన్నే మన ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ సింధూర్ గురించి, ఇండియన్ ఆర్మీ తమ ప్రాణాలకి తెగించి పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రస్థావరాలని తుక్కు చేసి వచ్చారు కదా, ఆ ఇండియన్ ఆర్మీ సైనికుల ప్రాణాలని పనంగా పెట్టి వాళ్ళ సమాచారాన్ని ముందే శత్రువులకి చేరవేసింది జయశంకర్ గారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది దేశంలో అంటే, దేశద్రోహి దేశభక్తులకు సంబంధించిన నిర్వచనాలు చెప్తున్నారు. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు అని రాహుల్ గాంధీ అడుగుతుంటే అతను దేశద్రోహేట. కానీ మన దేశ భద్రతని ప్రమాదంలో పెట్టి, మన ఇండియన్ ఆర్మీని ప్రమాదంలో పెట్టి, మన జవాన్ల, మన సైనికుల ప్రాణాలని ప్రమాదంలో పెట్టి ఆపరేషన్ సింధూర్ గురించి ముందే ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేసిన జయశంకర్ ఏమో దేశభక్తుడట. ముందే మన శత్రువులకి సమాచారం ఎందుకు ఇచ్చిర్రు అని అడుగుతున్న రాహుల్ గాంధీ దేశద్రోహేట. బత్తాయిల మైండ్ దొబ్బింది అనడానికి ఇంతకంటే కారణం ఏముంటుంది చెప్పండి? దీనికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారు? ఆయనకి ఎట్లాగో ప్రెస్ మీట్ పెట్టి అలవాట్లేదు, మీడియా ముందుకు వచ్చే అలవాట్లేదు. పాకిస్తాన్ మన ఆజన్మ శత్రువు, మనం చేయబోయే ఎయిర్ స్ట్రైక్ గురించి పాకిస్తాన్కి ముందే సమాచారం ఇచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం. అసలు ఏం జరుగుతూ ఉంది దేశంలో? మీరు ఇండియా కోసం పనిచేస్తున్నారా, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారా, ఇండియన్ ఆర్మీ కోసం పనిచేస్తున్నారా, పాకిస్తాన్ ఆర్మీ కోసం పనిచేస్తున్నారా? ఒక రకంగా ఇది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని మీరు తప్పించుకోండి అని ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయబోతా ఉంది పాకిస్తాన్ మీద అని చెప్పి మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాడు పెళ్లి మంటపం వేసుకొని రెడీగా ఉంటాడా? ఇండియా వచ్చి మా మీద బాంబులు వేస్తుందని చెప్పి నువ్వు టైం చెప్పి, లొకేషన్ చెప్పి, డేట్ చెప్పి, ఎక్కడెక్కడ దాడి చేస్తారు, ఏ ఫైటర్ జెట్స్తో వచ్చి దాడి చేస్తారో చెప్పినాక వాడు అక్కడ ఎందుకుంటాడు? ఇప్పటికి కూడా మన పాకిస్తాన్లో కూలిపోయిన మన ఇండియన్ ఫైటర్ జెట్స్ ఎన్ని కూలిపోయినాయో సమాచారం లేదు. మన సైనికులు అక్కడ ఎంతమంది కూలిపోయారో సమాచారం లేదు. ఎందుకంటే ముందస్తు సమాచారం మొత్తం వీళ్ళే ఇచ్చారు పాకిస్తాన్కి.